మీ అందరికీ యేసయ్య నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని సన్నిధిలో ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయం హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను. ఒకసారి మీరు అందరూ వినండి. కొట్లలో ధాన్యమున్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. ఇక్కడ మనం దేవుని వాక్య వాగ్దానాన్ని చదివాము. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించెదను. అందరూ మనం చెబుదామా? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించెదను. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. ఆశీర్వదించబడాలనేది అందరికి ఇష్టం. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడంటే మన మీద ఉన్నటువంటి శాపాన్ని కొట్టివేయడానికి మన శాపమంతా కూడా ఆయన సిలువలో మోసి ఆయన శాపగ్రస్తుడై మన మీద ఉన్న శాపాన్ని కొట్టివేసి మనను ఆశీర్వదించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లారా, మరి ఆశీర్వాదం అనేది మనందరికి ఇష్టమైందే అయినప్పటికీ కూడా దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు ఏమన్నాడు? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను అన్నాడు కదా. మరి ఆ ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవడానికి ఎవరికి ఆశీర్వాదం వస్తుంది అసలు అనేది మనం ఆలోచన చేస్తే ఆశీర్వాదం ఎవరిపైన ఉంటుంది, ఆశీర్వాదం ఎవరు పొందుతారు అనేది మనం బైబిల్లో నుంచి మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకుంటాను. ఎవరు ఆశీర్వదించబడతారు, ఎవరు ఆశీర్వాదానికి పాత్రులుగా ఉంటారు అనేది బైబిల్లో నుంచి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా సామెతల గ్రంథం చూడండి, 10వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముంది ఇక్కడ? నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదము వచ్చును. మనం ఆశీర్వదించబడాలంటే ఈ వాక్యాన్ని మనం చదివి ఆ వాక్యాన్ని ధ్యానించాలి. మనం చదవడం మాత్రమే కాదు, మన ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు దానిలో ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే కనుక దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. మరి నీతిమంతులు ఎవరండి అని మనం ఆలోచన చేస్తే నీతిమంతులు ఎవరు అంటే ప్రభువునందు విశ్వాసము కలిగిన వాడే నీతిమంతుడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములో నడుచువారు నీతిమంతులు అనబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, వినండి, దేవుని వాక్యాన్ని వినండి. ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులు అని బైబిల్ సెలవిస్తోంది.
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. అంటే విశ్వాసం ఉంచడం అంటే నాకు చాలామంది చెబుతూ ఉంటారు, ఏమండి దేవుడు అంటే మాకు చాలా నమ్మకం అండి కానీ మందిరానికి రావండి. దేవుడు అంటే మాకు చాలా గురి అండి కానీ మందిరానికి రావండి. దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అండి కానీ మందిరానికి రావండి. అది కరెక్ట్ కాదు. విశ్వాసం ఉంచేవాడు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభు రక్తంలో కడగబడి ఆయన రక్తంలో ముద్రించబడినవాడు వాడు నీతిమంతుడు. హల్లెలూయా. మరి అలాంటి విశ్వాసం ఎవరి జీవితాల్లో ఉంటుందో వారు నీతిమంతులు అనేది బైబిల్లో రాయబడినటువంటి మాట. మరి ఇక్కడ గమనిస్తే కనుక ప్రియ దేవుని పిల్లరా, నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. మనకు బైబిల్లో అబ్రహాం కనిపిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదవండి ఒకసారి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, నమ్మడం అంటే ఏంటి? విశ్వసించడం. అబ్రహాం అంట దేవుణ్ణి నమ్మాడు, దేవుడు అది అతనికి నీతిగా ఎంచెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. జక్కయ్య రక్షణ పొందినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అంటే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. జక్కయ్య ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వసించాడో, యేసుక్రీస్తుని తన హృదయంలోనికి చేర్చుకున్నాడో, ప్రభు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి జక్కయ్య రక్షించబడినప్పుడు అబ్రహాము కుమారుడుగా ఎంచబడ్డాడు. కాబట్టి విశ్వాస సంబంధులే తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా ఏం చేస్తాడంటమ్మా? చదవండి. చూడండి, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఆ కింద వచ్చిన 12వ వచనంలో చూస్తే పక్కన 11 చివర ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుడు అతన్ని నీతిగా ఎంచబడ్డాడు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. మరి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. అబ్రహామును ఏమని ఆశీర్వదించాడు దేవుడు? 12వ అధ్యాయంలో చూస్తే ఆది కాండంలో బయలుదేరు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చూడండి, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నీ నామమును నేను గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని
అబ్రహాముతో అనగా. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఎవరిని ఆశీర్వదిస్తా అన్నాడు దేవుడు? ఎవరిని ఆశీర్వదిస్తాడు? నీతిమంతులను మరి నీతిమంతులు ఎవరు? ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగిన వారో వారే నీతిమంతులు. విశ్వాసం కలిగి ఉండడం అంటే ప్రభునందు కడగబడిన వారు అంతే కదా. యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు నీతిమంతులు. వారిని దేవుడు ఆశీర్వదిస్తానని చెబుతున్నాడు. హల్లెలూయా. మనందరము ప్రభు రక్తంలో కడగబడి నీతిమంతులమవుదుముగాక. అనుదినము అంటే మన ప్రతిరోజు మనం ఎలాగైతే మన శరీరాన్ని మనం స్నానం చేస్తామో, మన శరీరాన్ని మనం శుద్ధి చేసుకుంటున్నామో, ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మన పాపములను మనం ఒప్పుకోవాలి. ప్రతిరోజు మనం చేయవలసింది ఏంటంటే మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన పరిశుద్ధ రక్తములో మనను కడిగి ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఆయన నీతిమంతులుగా చేస్తాడు. హల్లెలూయా. ఆ నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఇంకో మాట ఉంది. 92వ కీర్తన 12వ వచనం చదవండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నీతిమంతులు ఎలా ఆశీర్వదించబడతారంట? ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు. ఒక మొగ్గలాగా వస్తుంది, చిన్న పూతలాగా వస్తుంది. ఆ పూతలాగా వచ్చిన తర్వాత ఆ పూత అంతా కూడా కాయలు మరి గెలలుగా విస్తరించి ఆ చెట్టు నిండా కూడా నువ్వు ఆ గెలలు ఉన్నప్పుడు ఆ చెట్టు ఎంతగా చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ నీతిమంతులు ఉన్నారే, వారు మొదట కొంచెముగా ప్రారంభించబడతారు. ఎవరో ఒకసారి ఆకాశానికి వెళ్ళరు కదా, ఒకసారి ఎవరో కూడాను కోటీశ్వరులు అవ్వరు కదా. దేవుడు ఏం చేస్తాడు? మొదట ఒక్క అడుగుతోనే మన ఆశీర్వాదాన్ని ఆయన ప్రారంభిస్తాడు. ఆయన మరి దినదినము మనము ఆయనలో ఉన్నప్పుడు, నీతిమంతులుగా మనం జీవిస్తున్నప్పుడు దినదినము కూడా మనను ఆశీర్వదించే దేవుడు అండి. ప్రతి అడుగును ఆశీర్వదిస్తాడు. నువ్వు వేసే ప్రతి అడుగులు కూడా దేవుడు నేతిలో పడేటట్టుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. చూడండి, యోసేపును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే మరి ఆ దేశానికి ఒక ప్రధానమంత్రిగా ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా ప్రియదేవులా? యోసేపు నీతిమంతుడు. హల్లెలూయా. యోసేపు నీతిమంతుడు అండి. అందుకని యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. అలాగే మనల్ని కూడా దేవుడు ఖర్జూర వృక్షము వలె. యోసేపును మొదట పొతీఫర్ ఇంటిలో దీవించాడు. పొతీఫర్ ఇంటిలో నుండి మళ్ళా శ్రమ వచ్చింది. శ్రమలో యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు. అయినా కష్టం కలిగింది, నష్టం కలిగింది, శ్రమ కలిగింది, శోధన కలిగింది. అయినా సరే యోసేపు నీతిమంతుడిగానే కనబడ్డాడు. దేవుడు అందుకని ఐగుప్తు దేశం అంతటి మీద ఆ రాజుగా తర్వాత అంత గొప్ప అధికారాన్ని దేవుడు యోసేపుకి కలగజేశాడు. హల్లెలూయా. కనుక మనం నీతిమంతులుగా కనబడాలి దేవుని సన్నిధిలో. నీతిమంతులు ఎలా అవుతాం? మనం దేవుని యొక్క నామములో, యేసు నామములో విశ్వాసం ఉంచి ప్రతి దినము కూడా ఆయన రక్తములో మనం కడగబడితే మనం నీతిమంతులం అవుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులు దేవుడు దీవిస్తాడు. ఎలా దీవిస్తాడు? ఖర్జూర వృక్షం వలె దీవిస్తాడు. ఇంకో మాట ఉంది బైబిల్ 37వ కీర్తనలో ఒక మాట ఉంది. 25వ వచనంలో చదవండి.
నేను చిన్నవాడనై ఉన్నాను. దావీదు అంటున్నాడు, నేను ఒకప్పుడు చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడను అయ్యాను. అయినను నీతిమంతులు విడువబడ్డ కానీ వారి సంతానము భిక్షమెత్తుడు కానీ. ఓ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, దావీదు ఒకప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్నాడు, ఇప్పుడేమో ముసలివాడు అయిపోయాడు. అంటే దాదాపుగా 100 సంవత్సరాలు చిన్నపిల్లవాడిగా ఉన్నాడు, ఇప్పుడు ముసలివాడు అయిపోయాడు. తన అనుభవాన్ని చెబుతున్నాడు. అయినను సరే నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. నీతిమంతుల సంతానాన్ని దేవుడు దీవిస్తాడు, నీతిమంతుల బిడ్డలను దేవుడు దీవిస్తాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఏమంటే మనం నీతిమంతులం కాదు కదా అనుకోవచ్చు, మనం నీతిమంతులం కాదు కదా అనుకోవచ్చు. అసలు ఆ పాయింటే నీ మనసులోకి రాకూడదు. దేవుడు సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ఆయన యందు విశ్వాసంతో నువ్వు రక్షణ పొందావో నువ్వు నీతిమంతురాలవే. నేను నీతిమంతురాలని కాదండి అనుకోవద్దు అసలు. మీరు ప్రభు రక్తంలో కడగబడ్డాం, దేవుడు మళ్ళీ నీతిమంతులుగా చేశాడు ఆయన. హల్లెలూయా. నీతిమంతుల బిడ్డలను దీవిస్తాడు దేవుడు. అంటే నీతిమంతులు అంటే ఎవరు బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మనమే. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు ఎక్కడ 2 లారీలు రారండి ఇక్కడికి, మనమే నీతిమంతులం, మనమే నీతిమంతులం. ఇది వింటున్నప్పుడు మనకి ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. నేను నీతిమంతుడినా? నేను కూడా నీతిమంతుడినేనా? అవును, ఎస్, నువ్వు కూడా నీతిమంతురాలివే, నువ్వు కూడా నీతిమంతుడివే. హల్లెలూయా. అది క్రియల వలన కలిగినది కాదు, మనం చేసే క్రియలను బట్టి అది కలిగినది కాదు. దేవుని ఉచితమైన కృప అది. హల్లెలూయా. ఆయన ఉచితమైన కృప, అది విశ్వాసము ద్వారా కలిగింది. నువ్వు దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో, దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో, దేవుడు అప్పుడే నిన్ను నీతిమంతురాలుగా ఆశీర్వదించాడు ఆయన. హల్లెలూయా. నీతిమంతుల పిల్లలను దేవుడు దీవిస్తానన్నాడు, నీ బిడ్డలను దీవిస్తాడు దేవుడు. నువ్వు నమ్మాలి, అంతే. నువ్వు నమ్మాలి. నీలో ఆ నేరేటివ్ మైండ్ అనేది రాకూడదు. నేను కూడా నీతిమంతురాలనైనా, నేను కూడా పరిశుద్ధురాలనైనా అనేటటువంటి ఆలోచన ఎవరు పెడతారు? అది సైతాన్ గడి పెడతాడు. నేను కూడా నీతిమంతురాలనా కాదేమో ఒకవేళ అని ఆ నెరేటివ్ మైండ్ అనేది సైతాన్ గడి పెడతాడు. సైతాన్ గడి పెట్టే ఆ మైండ్ మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇది ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచావో నువ్వు నీతిమంతుడవే, నీతిమంతురాలవే. హల్లెలూయా. నీతిమంతులను దేవుడు దీవిస్తానన్నాడు, నీ బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అంతేకాదు ప్రియదేవులారా, రెండవది మనం ఆలోచన చేస్తే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే నమ్మకస్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు. అండి ఇది చూడండి, ఈ మాట సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న మాట చదవండి. సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఇచ్చింది ఏదైనా సరే, అది ఫ్యామిలీ అయినా సరే, కుటుంబం అయినా సరే, ఏమండి మరి నీకు ఇచ్చినటువంటి పని అయినా సరే, నీ ఉద్యోగం అయినా సరే, ఏమండి నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉండాలా? నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని బైబిల్ సెలవిస్తోంది. నీ సంఘములో నీవిచ్చిన రక్షణలో, నువ్వు పొందిన రక్షణలో, ఏమండి మనము దేవుని యొక్క సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతులుగా ఉండాలి, సత్యమును అనుసరించాలి. దేవుని సన్నిధిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు మన జీవితాల్లో పొందుకోగలుగుతాం. హల్లెలూయా.
మరి ఒక రాజుగారు తన దేశంలో నమ్మకస్తులు ఎవరో అని పరీక్షించడానికి దేశంలో ఉన్నటువంటి యవనస్తులందరినీ పిలిచాడంట. యవనస్తులందరినీ పిలిచాడు. నమ్మకమైనటువంటి వ్యక్తిని తన రాజ్యంలో ఒక మంచి పదవి ఇవ్వాలని రాజుగారు యవనస్తులందరినీ పిలిచాడు. పిలిస్తే పోటీ పెట్టాడు, పరీక్ష పెట్టాడు. పరీక్షలో ఆ సెమీఫైనల్కి నలుగురు సెమీఫైనల్కి వచ్చారు. ఆ పోటీలన్నీ దాటుకుంటూ పరీక్షలో నెగ్గుకుంటూ నలుగురు సెమీఫైనల్కి వచ్చారు. రాజుగారు మనసులో అనుకుంటున్నాడు ఏమనంటే, ఈ నలుగురిలో నమ్మకస్తులు ఎవరు? ఈ నలుగురిలో ఒక్కరిని మనం సెలెక్ట్ చేయాలి. ఈ నలుగురిలో నమ్మకస్తులు ఎవరో నేను వారికి ఒక పరీక్ష పెడతాను. రాజుగారు ఆ రాత్రి అంతా కూడా ఆలోచన చేశాడు. ఆ యవనస్తుల్ని మీరు ఉదయాన్నే రండయ్యా, నేను పరీక్ష పెట్టాలి మీకు. మీ నలుగురిలో ఎవరో నమ్మకస్తులో నేను కనిపెట్టాలి అని చెప్పేసి ఆ రాత్రి అంతా కూడా రాజుగారు ఆలోచన చేశాడు. ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఇక ఉదయాన నలుగురు యవనస్తులు వచ్చి నిలబడ్డారు, రాజుగారి ముందు నిలబడ్డారు. రాజుగారు ఏం చేశారంటే వారికి కొన్ని విత్తనాలు ఇచ్చాడు. కొన్ని విత్తనాలు ఇచ్చి తలొక గుప్పెడు విత్తనాలు ఇచ్చి, మీరు ఇంటికి వెళ్ళి ఈ విత్తనాలను మొలకలుగా చేసి నా దగ్గరికి తీసుకురండి. నలుగురు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. సరే, ఒక 10 days గడువు ఇచ్చాడు. ఆ 10 days కంప్లీట్ అయిపోయింది. ఆ 10వ రోజున అందరూ రాజుగారి దగ్గరికి వచ్చారు. ఈ నలుగురు రాజుగారి దగ్గరికి వచ్చారు. మరి వారిలో ముగ్గురు ఏమంటారు కుండీలు, ఆ కుండీల్లో విత్తనాలు జల్లారు. నలుగురు తీసుకొచ్చారు. ముగ్గురు కుండీల్లో చక్కగా మొక్కలు, ఇంతంత మొక్కలు వచ్చి ఉన్నాయి. హల్లెలూయా. 4వ వ్యక్తి ఉన్నాడే, అతని కుండీలో ఏమీ లేవు, మట్టి తప్ప ఏమీ లేదు. రాజుగారు అడుగుతున్నాడు, ఏమయ్యా ఈ ముగ్గురు చక్కగా మొలకలు మొలిపించి తీసుకొచ్చారు కదా, మరి నీవెందుకు అలా చేయలేదు అంటే, రాజుగారు నేను వెళ్ళాను, విత్తనాలు దాంట్లో చల్లాను, ప్రతిరోజు నీళ్లు పెట్టాను, కానీ ఎందుకనో తెలియదు అవి మొలకలు రాలేదు. మరి నేనేమి చేయలేక ఆ పన్నే నేను తీసుకొచ్చాను, అలాగే తీసుకొచ్చేసాను అని అన్నప్పుడు రాజుగారు మరి బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడంట. హల్లెలూయా. ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి నేను మొలకలు రెప్పించలేకపోయాను కదా, రాజుగారు ఏంటి నన్ను బడా నమ్మకమైన మంచి దాసుడా అని అంటున్నాడు అని ఆశ్చర్యపోయి అందరూ తెల్లమొహం వేసుకొని చూస్తున్నారు. రాజుగారు ఇంకా ఈ ముగ్గురు కూడా ఇదేంటి మనం మొలకలు తీసుకొచ్చాం, ఆయన మొలకలు తీసుకురమ్మన్నాడు, మొలకలు ఎత్తిచ్చాం తీసుకొచ్చాం, అతన్ని అంటున్నాడు ఏంటి, వీళ్ళు కూడా అలాగే చూస్తున్నారు. అప్పుడు రాజుగారు ఏమన్నారంటే, నేను మీకు ఇచ్చినటువంటి విత్తనాలు అవి మొలకెత్తేవి కాదు, అవి డమ్మీ విత్తనాలు. అవి డమ్మీ అంటే చచ్చిపోయిన, జీవము లేని, నిర్జీవమైపోయినటువంటి విత్తనాలు నేను మీకు ఇచ్చాను. మరి ఈ ముగ్గురు ఎలా మొలకెత్తినాయి అంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూశారంట, మొలకలు లేకపోతే సేమ్ అలాంటి విత్తనాలు తీసుకొచ్చి దాంట్లో జల్లారంట. సేమ్ అలాంటి విత్తనాలు తీసుకొచ్చి కుండీల్లో చల్లి వాటికి నీళ్లు పోసి ఎలాగైనా సరే నేను బహుమానం పొందాలని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ విత్తనాలు దాంట్లో చల్లి నీళ్లు పోసి మొత్తం మీద మొలకలెత్తిచ్చి వాటిని రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారంట. ఇతను పాపం 4వ వాడు ఉన్నాడే, అవి మొలకలెత్తలేదు, మనం చేసేది ఏమి లేదు,
అని చెప్పి యథార్థంగా అదే ప్రకారం తీసుకొచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడాను మీ స్వార్థం కోసం, మీరందరూ కూడా బహుమానం కోసం మీరు నమ్మకస్తులుగా కాకుండా అపనమ్మకస్తులుగా మీరు ఉన్నారు. అపనమ్మకస్తులుగా ఉన్నారు. నేను ఇచ్చింది వాస్తవంగా అవి మొలకెత్తే విత్తనాలు కాదు. కనుక బలా నమ్మకమైన మంచి దాసుడా, ఆ యవనస్తుడిని దేశంలోనే ప్రధానమంత్రిగా చేశారంట. హల్లెలూయా. చూసారా, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. నువ్వెక్కడున్నా నువ్వు నమ్మకంగా ఉండు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఇంటిలో ఉన్నా, నీ పనిలో ఉన్నా, నీ ఉద్యోగంలో ఉన్నా, నువ్వు ఏది చేసినా నువ్వు నమ్మకంగా చేస్తే ఆ నమ్మకస్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు కూడా దేశంలో నమ్మకస్తులు ఎవరా అని వెతుకుతా ఉన్నాడంట. హల్లెలూయా. దేశంలో నమ్మకస్తులు ఎవరున్నారు వెతుకుతా ఉన్నాడంట. ఒకవేళ నీ దృష్టి ఆయన మీద పడింది అనుకోండి, ఆయన దృష్టి నీ మీద పడింది అనుకోండి, నువ్వు నమ్మకస్తునిగా ఉన్నావా లేదా అనే దాన్ని బట్టి ఆశీర్వాదాలు నీ మీదకి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి, నమ్మకస్తురాలిగా ఉండాలి. ప్రియ దేవుళ్ళ, దేవుడు చూడలేదులే, మనుషులు ఎవరు చూడలేదులే, నన్ను ఎవరో చూడలేదులే అని అనుకోబాక. దేవుని దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుందండి. హల్లెలూయా. ఆయన కనిపెడతాడు మనుషులను, నరులందరినీ కూడా ఆయన కనిపెడతాడు. ఆకాశం నుండి చూస్తున్నవాడు మనందరి జీవితాలని కూడా చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మనం నమ్మకస్తులం అయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక మూడవదిగా మనం చూస్తే, దేవుని మాటలు మనం ఆలకించి దేవుని మాటలు మనం నడిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, మనకి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచనము నుండి మనం చూద్దాం. చూడండి, ఎలా వినాలి దేవుని మాట? శ్రద్ధగా విని నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించి నడిచిన ఎడల మీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే మిమ్ములను హెచ్చిస్తాడు. మీ దేవుడైన యెహోవా మాట మీరు వినిన ఎడల ఈ దీవెనలన్నీ కూడా మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మొదటి వచనం నుండి 14వ వచనం వరకు చదివితే దీనిలో 28 ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. 28 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ మొదటి వచనం నుండి 14వ వచనం వరకు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దానిలో ఎన్ని ఉన్నాయి? 28 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ 28 ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం మనకు రావాలంటే మనం ఏం చేయాలా? నీవు నీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని, నువ్వు శ్రద్ధగా దేవుని మాట వినాలి. నువ్వు దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాలి. దేవుని మాటలకు నీ చెవిని, నీ హృదయాన్ని అప్పగించాలి. అలా నువ్వు దేవుని మాట విని దాన్ని అనుసరిస్తే నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సమూయేలు చిన్న వయసులోనే ఏమన్నాడు తెలుసా? సమూయేలు సమూయేలు అని పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అన్నాడు. హల్లెలూయా. మనం ఆలకించకపోతే దేవుని మాట, మనం వినకపోతే దేవుని మాట మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందలేం. మరి మనం చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటాం, అంటే దేవుని మాట విన్నట్టుగానే ఉంటాం కానీ దేవుని మాటను అనుసరించలేం. మనం దేవుని మాటను అనుసరించలేం. వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండలేం. అందువల్ల మరి చాలా సందర్భాల్లో దేవుని ఆశీర్వాదాలు మనం లాస్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నా మాట ఆలకిస్తే
నీ దీవెనలన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాను. ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వినాలి, విన్న మాట చొప్పున నీవు నడవాలి. నడిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు ఆయన మార్గంలో జీవిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన మాటలో నువ్వు నిలిచి ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లారా, నాలుగవదిగా చూడండి, నాలుగవది ఏంటంటే మలాకి 3:10లో మనకి ఉన్నటువంటి మాట చూద్దాం. దీంతో ముగించేద్దాం వాక్యాన్ని. నా మందిరంలో ఆహారమునున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని వచ్చి ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడల మీ ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలో కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చేయాలి? మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వడం అంటే ఆయన పేదవాడు అని కాదు, మన దేవుడు పేదవాడని కాదు. మనం ఎందుకు ఇవ్వాలి దేవునికి? మన దేవుడు పేదవాడా? మన దేవుడు పేదవాడా? కాదు. పేదరికాన్ని మార్చేవాడు మన దేవుడు. పేదరికంలో ఉన్న వారిని ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే కదా ఆయన పరలోకంలో ఐశ్వర్యవంతుడుండి ధనవంతుడై ఉండి మన కోసం ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దరిద్రులమైన మనలను ధనవంతులుగా చెయ్యాలని. ఆయన ధనవంతుడై ఉండి ఈ లోకానికి దరిద్రునిగా వచ్చాడు. ఆయన పేదవాడు కాదు, మన పేదరికాన్ని మార్చి ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే, ఏమండి, ప్రభు అంటున్నాడు, నా మందిరములోనికి, ఏమండి, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగము నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని. దీవెనలు ఇవ్వడం కాదంట, ఆకాశం నుండి కుమ్మరిస్తాడంట ఆయన. హల్లెలూయా. నువ్వు పట్టజాలనంత దీవెనలు ఇస్తాడంట దేవుడు. నువ్వు పట్టజాలనంత ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడంట. ఎప్పుడు? నీ యొక్క రాబడిలో ఆ 10వ భాగాన్ని ప్రభువుకి నువ్వు ఇచ్చినప్పుడు. ఆయన పేదవాడు కాదు నీ దగ్గర తీసుకోవడానికి, నిన్ను విస్తారమైన దీవెనతో నింపాలని ఆయన అడుగుతున్నాడు. హల్లెలూయా. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఒక డాడీ ఉన్నాడు, మరి చక్కని కుమార్తె ఉంది. ఆ డాడీ చాలా దూరదేశం వెళ్ళాడు, వ్యాపారం చేశాడు. వస్తా ఆ కుమార్తెకి చక్కగా మంచి ముత్యాల హారం తీసుకొచ్చాడు. ఆ డాడీ గుమ్మంలోకి వచ్చాడు. మరి కుమార్తె చక్కగా డాడీ అని చక్కగా వెళ్ళి డాడీని కౌగులించుకుంది. డాడీ కూడా కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు కుమార్తెని. డాడీ ఇక ఆ కోటు జేబులో ఉన్న ముత్యాల హారం ఆ బిడ్డకి ఇవ్వాలని చెప్పి ఆలోచనతో, అమ్మా నీ మెడలో ఉన్న పిచ్చి గొలుసు నాకు ఇస్తావా అని అడిగాడు. ఆ పిచ్చి పూసల దండ ఉంది, ఆ పిచ్చి పూసల దండ నాకు ఇస్తావంటే ఆమె అంటుంది, ఇది నాది, నేనెందుకు ఇస్తానంటుంది ఆమె. సరే అనుకున్నాడు, లోపలికి వెళ్ళాడు, స్నానం చేశాడు, భోజనం చేశాడు, మళ్ళీ సోఫాలో కూర్చున్నాడు. మళ్ళీ కూతురు వచ్చి ఒళ్ళో కూర్చుంది. రెండోసారి అడిగాడు. రెండోసారి అడిగితే ఇది నాది, నేనెందుకు ఇస్తాను అంది. మూడోసారి పడుకునే ముందుగా కూతుర్ని అడుగుతున్నాడు, అమ్మ అది నాకు ఇస్తావా? డాడీ ఎందుకో ఇన్నిసార్లు అడిగాడు అని చెప్పి ఆ పూసల దండ తీసి డాడీ చేతిలో పెట్టగానే ఆ కోటు జేబులో ఉన్నటువంటి ముత్యాల హారం చాలా ఖరీదైంది.
ఆ ముత్యాల హారం తీసి కూతురికి ఇచ్చాడంట. హల్లెలూయా. ఇక ఆమె సంతోషానికి ఇక అవధులు లేవు, గంతులు వేస్తూ ఉంది. ఎంత బాగుందో. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మనకి ఇవ్వాలి అంటే మనం దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. మరి బావిలో ఉన్న నీళ్లు తోడుతూ ఉంటే మళ్ళా ఉబుకుతూ ఉంటాయి. ఆ నీళ్ళు అలాగే ఉంటే అవి తెట్టలు కట్టుకుపోతూ ఉంటాయి, పైన తెట్టలు కడతా ఉంటాయి కదా, నాచు ఏర్పడిద్ది, తెట్టలు కడతా ఉంటాయి. దాన్ని ఏం చేయాలి? బావిలో నీళ్లు తోడుతూ ఉండాలి. అలాగే దేవుడు మనకి ఇచ్చిన దానిలో నుండి దేవునికి మనం ఇచ్చినప్పుడు ఆయన ఆకాశవాకిళ్ళిప్పుతాడు, నీవు పట్టజాలనంత విస్తారమైన దీవెన కుమ్మరిస్తాడు. ఆయన నువ్వు ఏది అడిగినా ఆయన ఇస్తాడు. ఆయన దగ్గర లేదు కాదు అనేది ఏమి ఉండదు. ఆయన నీకు ఇస్తాడండి. నీకు ఏది అడిగినా ఇస్తాడు. మీకు ఏది ఇష్టమో అడగండి, నేను అది మీకు ఇస్తాను. దేవునికి ఇవ్వడం మనం నేర్చుకుంటే ఆయన దగ్గర పొందుకోవడం నేర్చుకుంటాం. మనం దేవునికి ఇవ్వడం మనం నేర్చుకుంటే దేవుడు మనకి ఇవ్వడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవునికి ఇవ్వడం మనం నేర్చుకుంటే విస్తారమైన దీవెన మనము పొందుతాము. మరి 4 విషయాలు చెప్పాను. 4 విషయాల్లో దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఎవరు ఆశీర్వదిస్తాడంటే నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం నీతిమంతులుగా ఉండి దేవుని ఆశీర్వాదాన్ని పొందుదాం. అలాగే నమ్మకస్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇచ్చిన దానిలో ప్రతి దానిలో కూడా మనం నమ్మకస్తులుగా ఉందాం, దైవాశీర్వాదాన్ని పొందుదాం. ఇక 3వదిగా చూస్తే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? దేవుని మాటలు ఆలకించాలి, ఆ మాటలను మనము అనుసరించాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఇక 4వది చూస్తే ఆయన మందిరపు నిధిలోనికి నీ 10వ భాగమును తీసుకుని వచ్చి నువ్వు దేవుణ్ణి శోధిస్తే, శోధించడం అంటే ఏంటి? ఐస్ క్రీమ్ బండోడు వస్తాడు, ఇటు బండోడు వస్తే పిల్లలు ఏం చేస్తారు? ఒక్క 5 రూపాయలు ఇయ్యమ్మా, ఒక 10 రూపాయలు ఇయ్యమ్మా. వద్దురా ఇప్పుడు వర్షం పడుతుందిరా అంటే, లేదమ్మా ఈసారి అడగను, ఈసారికి ఇయ్యమ్మా, ఈసారి అడగను, నెక్స్ట్కి అడగను, నేను ఈ ఒక్కసారికి ఇయ్యమ్మా. వద్దురా వర్షం పడుతుందిరా, వద్దురా నాయన జలుబు చేస్తుందిరా అంటే, లేదమ్మా ఇక నేను ఈ ఒక్కసారికి ఇయ్యమ్మా, ఈ ఒక్కసారికి. ఆడిచ్చేదాకా వాళ్ళని అడుగుతూనే ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు మనల్ని. అలాగే మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా. మరి యాకోబు అడిగాడా లేదా? తెల్లవారులు అడిగాడు, దేవుని పాదాలు పట్టుకొని అడిగాడు, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. దేవుడు అన్నాడు, తెల్లవారిపోతా ఉంది, నన్ను బాని అంటే, లేదు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను వదలను. నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదులుతానయ్యా నిన్ను, లేకపోతే నేను పాదాలు నేను వదలను. మరి దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. ఆశీర్వాదం లేకుండా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నా, మనం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదం లేకుండా ఉండొద్దు. మనం ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. ఆ దేవుడు అన్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఈ రోజున తల వంచండి, ప్రార్థన చేయండి. దేవా నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా.